హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జమ్నీలో మీ తెలుగు అబ్బాయి. ఈ వీడియోలో నేను మా ఫ్రెండ్స్తో చేసిన బ్లాగ్ ట్రిప్ ఫుల్గా షేర్ చేయబోతున్నా. ఫ్రమ్ హోమ్ టు డెస్టినేషన్ అండ్ బ్యాక్ టు హోమ్ మొత్తం వీడియో ఉంటుంది. అండ్ దీంతో పాటు మాకు అకామిడేషన్ ఎలా సెట్ చేసుకున్నాము, టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమి కవర్ చేసాము, వీటితో పాటు ఫైనల్గా ఎంత బడ్జెట్ అయింది, ప్రతిదీ మీకు క్లియర్ కట్గా షేర్ చేస్తా. మా లక్కీ అండ్ స్నో కూడా ఇవాళ గట్టిగా పడుతుంది. సెలిపెట్టింగ్స్ ఇవాళ టెంపరేచర్ -4 degrees ఉంది, మామూలు చల్లేదు. మేము ప్రాగ్కి ఆస్ట్రియా రూట్ వచ్చాము. సో సీనరీస్ అయితే ఇంకా దాన్ని నేను ఇంకో పేరు కూడా పెట్టలేను, కళ్ళు సరిపోలేదు. ఒక రేంజ్లో ఎంజాయ్ చేసాం. ఎస్పెషలీ ఆ పెద్ద పెద్ద ట్రీస్ అందన ఫుల్లీ స్నో, కార్లో మంచిగా సాంగ్స్ పెట్టుకొని వైవ్ అయితే వెళ్తుంటే ఇంకా దానికి నేను చెప్పలేను కూడా ఎలా అనేది. బట్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా మీరు వెళ్ళండి. ఎస్పెషలీ ఇలాంటి ప్లేసెస్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి కూడా. ఇలాంటి రూట్స్లో ఎంత ఫన్ ఉంటుందో అంతే రిస్క్ కూడా ఉంటుంది. ఇది మటుకు మర్చిపోమాకండి. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళే కార్ వచ్చేసి 4x4 వీల్ అండ్ మోర్ ఓవర్ చాలా అడ్వాన్స్ కారు. సో అందువలన మేనేజ్ అవుతుంది. చాలా అంటే చాలా స్కిడ్ అయిపోతుంది అసలు ఆ రూట్ అయితే. చాలా స్లోగా వెళ్ళాం. బట్ మీరు కానీ వెళ్తుంటే కార్లో మటుకు మంచి కండిషన్ ఉన్న కార్ తీసుకెళ్ళండి. దాంతోపాటు మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కోసం ఒక లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉంటాయి, లైక్ పోలీసులు వాళ్ళకి కానీ అండ్ అంబులెన్స్ ఇలాంటివి, ఇవన్నీ కూడా చూసుకుని వెళ్ళండి. అయితే ఫుల్ ఫుల్ అయిపోయాం. ఎస్పెషల్లీ దిగేసి ఫుల్ రాక్ అనమాట. ఇంక దీన్ని నేను చెప్పలేను, ఎందుకంటే చాలా అంటే చాలా స్నో ఎక్కువ ఉంది. దానికి తోడు మేము ఫారెస్ట్ ఉన్నాం, చుట్టూ ఎవరూ లేరు, ఎటువంటి కార్లు రావట్లేదు. నడు రోడ్లు ఆపేసి అలా చిందులేస్తున్నాం. ఫైనల్గా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇంకా ఇప్పుడు రాక్కి డైరెక్ట్ అయిపోయాం. మా చేసిన ఒక రఫ్లీ మార్నింగ్ ఎప్పుడో 8కి స్టార్ట్ అయ్యాం, ఈవినింగ్ 6కి రీచ్ అయ్యాం ప్రాగ్కి. మాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే మేము ఆపుకుంటూ తింటూ నిదానంగా వచ్చాం. ఎప్పుడైతే ప్రాగ్లోకి ఎంటర్ అయ్యామో ఆ వ్యూస్ని అయితే ఇంక నేను చెప్పలేకపోతాను. మీరు చూడండి, చాలా క్లీన్ స్ట్రీట్స్, ఓల్డ్ ఆర్కిటెక్చర్స్, పీస్ఫుల్ వైబ్. అసలు యూరోపియన్ సిటీస్లో ఇది ఒక మంచి సిటీ అని చెప్పొచ్చు. డే అంతా ట్రావెల్ అవడం వల్ల ఫుల్ టైర్డ్. సో ఒక చిన్న న్యాప్ వేసి అందరూ నిద్ర లేచాం. ఎందుకంటే మళ్ళీ నైట్ ఫుల్ ప్లాన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మా ఓల్డ్ సిచ్యువేషన్ చూడాలి, అందరూ పడుకునేసారు, ఇంక లేగట్లేదు. ఇదే మేము ప్రెజెంట్ ఉన్న అకామిడేషన్. ఇది మేము మొత్తం 6 పీపుల్కి బుక్ చేసుకున్నాం. ఇది ఎలా అంటే మొత్తం 4 beds. మేము ఇంకా యాక్చువల్లీ ఫస్ట్ 4 people కనుక్కొని బుక్ చేసుకున్నాం. తర్వాత మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. సో అందువలన మళ్ళీ 6 peopleకి అడ్జస్ట్ చేసుకున్నాం. ఎంతసేపు పడుకుంటారా చూడాలి. పడుకున్నాడు, లెగను కూడా లెగట్లేదు. నువ్వు ఎందుకు వచ్చింది పడుకోవడానికా? లేదు లేదు, బయటికి వెళ్దాం, లెగు. ప్రాగు పబ్బుల్లో మామూలుగా ఉండదు. నా అల్లాడిస్తా వచ్చేయి, అల్లాడిద్దాం అన్నాడు. ఎంతవరకు అవుతుంది ఏంటో నైట్ వెళ్ళి చూడాలి. చూసేద్దామా? ఎస్, షూరా. ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? డూప్లెక్స్ పబ్, టాప్ 30 పబ్స్ అన్నమాట వరల్డ్ లో. అదొక పబ్. అవునా? సో ఇంతగా చెప్తున్నాడంటే ఆలోచించాలి. వెళ్దాం. నువ్వేమంటావరా? షూరా? మరి లిగో ప్రాగ్లో లోకల్ ఫెసిలిటీస్ కానీ యూజ్ చేసుకోవాలంటే లైక్ ట్రైన్స్ అండ్ బస్సెస్, పిడ్లిటాక్ అనేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ ఖచ్చితంగా చేసుకోండి. ఇది జస్ట్ ఎలా అంటే జర్నీలో డీబీ అప్లికేషన్ ఎలానో ఇక్కడ అంతే. దీంట్లో ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏంటి మొత్తం చూసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ట్రైన్ టికెట్స్ కూడా తీసుకునేయచ్చు. డే అంతా ట్రావెల్ చేయడం వల్ల ఫుల్గా టైర్డ్ అయిపోయాం. అందరం మంచి ఆకలితో ఉన్నాం. సో ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. నాకు ఇప్పటికీ అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఏ కంట్రీకి వెళ్ళా కూడా మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి మన ఇండియన్ ఫుడ్ ఏది తింటాం. నాకు ఇప్పుడే అర్థం కదా ఆ పాయింట్. ఇంకో కంట్రీకి వెళ్ళడం ఏం వచ్చా, అక్కడ ఫుడ్ ట్రై చేయకుండా మన ఫుడ్నే తింటాం. టిపికల్ ఇండియన్స్. రెస్టారెంట్ నేమ్ వచ్చేసి సంగం ఇండియన్ రెస్టారెంట్. చూడడానికి అయితే చాలా వింటేజ్తో లుక్ అయితే చాలా బాగుంది. నా ఎగ్జాంపుల్ కూడా నేను ఇంతగా చదువుండనేమో, అంత పెద్దగా ఉంది మెన్యూ కార్డు. మా ఫ్రెండ్స్ని చూడాలి, ఏదో పెద్ద ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నట్టు హడావిడికి చేసేస్తున్నారు అంతా. ఐ ఫర్గాట్ టు టెల్ యూ, యాక్చువల్లీ మేము మొత్తం కార్లో 6 members వచ్చాం. అండ్ మా ఫ్రెండ్స్ ఇంకో బ్యాచ్ 9 members వచ్చారు. వాళ్ళు ట్రైన్లో వచ్చారు, ఎందుకంటే అందరం ఒకటే అంటే కష్టం అనేసి. సో అందరం ఒక చోట మీట్ అయ్యి చూసుకున్నాం. అండ్ మరో అకామిడేషన్ కూడా అందరికీ ఒకటే చోట తీసుకున్నాం. ఆర్డర్ చెప్పమంటే మా వాళ్ళు చేసే పని చూడండి. చూస్తున్నాను, కనిపించట్లేదు, తెలియట్లేదు. నీకు నువ్వేం ఆర్డర్ చేస్తున్నావు?
బిర్యానీ. ఎక్కడికి వెళ్ళా మాకు ఈ బిర్యానీ క్వాలిటీ తప్పేటట్లేదు. ఎందుకంటే బిర్యానీ ఈస్ నాట్ ఎ డిష్, యాక్చువల్లీ ఇట్స్ ఎమోషన్. ఏ కంట్రీకి వెళ్ళా, ఏ ప్లేస్కి వెళ్ళా, బిర్యానీ ఈస్ ఆల్వేస్ బిర్యానీ. యాక్చువల్లీ ఆ బిర్యానీ కోసం మళ్ళీ కొట్లాట్లు కూడా. గోస్ట్ బిర్యానీ అండ్ హైదరాబాద్ బిర్యానీ. ఫైనల్లీ డూప్లెక్స్ పబ్కి అయితే వచ్చేసాం. ఎంట్రీ చూడాలి, చాలా ఎక్కువ మంది ఉన్నారు. మోర్ ఓవర్ మేము ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాం. మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్, స్టూడెంట్ ఆఫ్ ఉంది, అందుకని ముందుగా బుక్ చేసేసుకున్నాం. వెళ్ళిన వెంటనే పాస్పోర్ట్ చెక్ చేసి ఒక స్టాంప్ వేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత నా వేసుకున్న జాకెట్స్ ఇవంతా కూడా నాట్ అలౌడ్ యాక్చువల్లీ లోపలికి. సో అక్కడ ఇవ్వాలి 50 చెక్ కౌంట్స్, అంటే ఆల్మోస్ట్ ఆల్ €2. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఒక్క జాకెట్కి ₹210, ఆల్మోస్ట్ ₹210 ఛార్జ్ చేశారు మా దగ్గర నుంచి. బట్ ఎనీహౌ పబ్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే వరల్డ్లో 30 ప్లేస్లో ఇది ఒకటి అంటే ఏదో అనుకున్నా, బట్ చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ మేము వచ్చిన టైము క్రిస్మస్ మూమెంట్, 24th నైట్ మేము ఎంటర్ అయ్యాం. 25th క్రిస్మస్ ఉంది. సో అందుకే ఇంత రష్గా ఉన్నారు. బట్ ఏ మాటకి ఆ మాట చెప్పాలి, పబ్బు మటుకు వేరేగా ఉంది. ఎస్పెషలీ డ్రింక్స్ మా బ్యాచ్లో కొంతమంది హ్యాబిట్ ఉంది, సో తీసుకున్నాం. కాస్ట్ అయితే చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ ఆల్ ఒక షాట్ 200 చెక్ రౌండ్స్ దాకా తీసుకున్నారు. యూరోస్లో కన్వర్ట్ చేస్తే ఎంతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు జరిగిందంతా కూడా డే 1, ఇది డే 2. అసలు ప్లేసెస్ అంతా కూడా డే 2లోనే కవర్ చేసాం, ఎందుకంటే డే 1 మొత్తం ట్రావెల్ అని అయిపోయింది. బట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. బ్యాండ్ బ్యాలం బ్యాచ్కి మాకు ఎటువంటి చేంజ్ లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాం నాకు తెలుసు. బట్ థీమ్ డ్రెస్ అనేదో సెట్ చేశారు మా వాళ్ళు, బాగా అనిపించింది. ఈ మూమెంట్లో మనం ప్రాగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ప్లేసెస్లో ఒకటైన చార్లెస్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. వేల్తావా రివర్ మీద నిలబడి ఉన్నాం ఈ టైంలో. జస్ట్ ఒక బ్రిడ్జ్ కాదు యాక్చువల్లీ, ఇది ఇట్స్ ఆర్ట్, హిస్టరీ అండ్ ఎమోషన్స్ అన్నీ కలిసి ఒక ఎక్స్పీరియన్స్. ఇది వాక్ చేస్తుంటే ప్రతి సైడ్ స్టాచ్యూస్, రివర్ వ్యూస్, సిటీ బ్యాక్గ్రౌండ్, అసలు టైం స్లో అయిపోతుందేమో అనే స్టేజ్లో ఉంటుంది అనమాట ఇక్కడ. యాక్చువల్లీ ఇవాళ క్రిస్మస్ అవడం వల్ల జస్ట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, లేకపోతే ఐ డోంట్ థింక్ సో ఇంతమంది ఉండరని అనుకుంటున్నా. బట్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కానీ ప్రాక్ వస్తే ఖచ్చితంగా కవర్ చేయాల్సిన ప్లేస్ ఇది. జస్ట్ కమ్ వన్స్ అండ్ ట్రై ఇట్ వన్స్. ఈ బ్రిడ్జ్ ఎంత పాతగా ఉంది, అందుకనే మా హిస్టరీ తెలుసుకోవాలి. హిస్టరీ చెప్పు మరి. ఈ 13th centuryలో స్టార్ట్ చేశారు, ఓకే, 14th centuryలో ఫినిష్ చేశారు. అబ్బో ఏంటి అన్నేళ్ళు పట్టింది? ఆల్మోస్ట్ 48 years. ఎందుకని? టెక్నాలజీ లేదు అప్పట్లో. టెక్నాలజీ లాగానే ఈ మాత్రం బిగ్ కట్టారంటే పెద్ద విషయం అప్పట్లో. అసలుకి నిజమే. ఇంకోటి ఏం తెలుసా, ప్రాగ్ లో మొత్తం 18 బ్రిడ్జెస్ ఉన్నాయి ఇలాగా. ఏంది నది మీద? ఈ నది మీదే, కానీ దీనికి ఎక్కువ జనాలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఎందుకని? ఆల్మోస్ట్ 600 years అనుకుంటా, 600 years ముందు కట్టిన బ్రిడ్జ్ ఇది. అందుకేనా ఇంతమంది జనాలు? అలాగే ఇంత జనాభా. దీనికి స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటి శిల్పాలా? శిల్పాలే కాదు, ఇక్కడ ఉన్న లైటింగ్స్ ఉన్నాయి కదా, ఈ లైటింగ్స్ అన్ని కూడా మాన్యువల్ గా ఆపరేట్ చేస్తారు. అంటే రోజు ఈవినింగ్ 4 కి ఒక మనిషి వచ్చి ప్రతి ఒక్క లైట్ ని మాన్యువల్ గా ఆపరేట్ చేస్తారు. అంటే ఆన్ చేయడం, ఆఫ్ చేయడం మొత్తం ఒక మనిషి వచ్చి చేయాలి. అని స్విచ్ చేసుకోలేదు కదా? అదంతా లేదు ఇక్కడ. అంటే పాతది కాబట్టి ప్రతి ఒక్కరు అలానే వస్తారు. దాన్ని అలానే ఉంచారంటావు? దాన్ని అలానే వచ్చేది, అందుకనే దీనికి ఇంత క్రేజ్, అందుకే ఇంతమంది జనాలు వస్తారు. ఇంట్రెస్టింగ్. ఇది బ్రిడ్జ్ యొక్క హిస్టరీ. నా దేశంకు కొంచెం సర్కాస్టిక్గానే చెప్పాం, బట్ స్టిల్ ఇన్ఫో అయితే మెయిన్ అదే. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా ఎగ్ వైట్స్, అంటే లైక్ మన కోడిగుడ్లు ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసుకునేసి కన్స్ట్రక్ట్ చేశారు. అంటే సిమెంట్ బదులు అప్పట్లో వాటిని మిక్స్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఇది సైంటిఫికల్గా ప్రూవ్ కూడా అయింది, అందుకనే ఇంత క్రేజ్. దారిలో అందరికి ఆకలేస్తుంది అనేసి దుర్ముగుడు తినేసి ఇంకా చర్చ్ స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారిలో మాకు ఈ షాప్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాక్లెట్స్, అలానే దాంతోపాటు చాక్లెట్ బీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న ట్రై చేయండి. ఇప్పుడే రా మొదలెట్టింది, ఇంకా ఉంది. వచ్చేసాం ఒకసారి అది చెప్పి జనాలకి. సిటీ మొత్తం కనిపిస్తుందా? సిటీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి. అండ్ ఎస్పెషలీ నేను జూమ్ చేయడానికి ట్రై చేశాను, బట్ అంత ఫోకస్ కనిపించలేదు నాకు వీడియో. బట్ స్టిల్ గోవిందా గోవిందా. ఆ స్టెప్స్ అన్ని ఎక్కి పైకి ఎక్కే తాళికి మా అందరి పని అయిపోయింది. బట్ ఆసమ్ వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడికి వెళ్ళిన వెంటనే మొత్తం తిరగడం స్టార్ట్ చేసాం. మా దరిద్రం ఎలా ఉందంటే, మేము పైకి వెళ్ళాం, బట్ చర్చ్ అయితే లోపలికి ఎంట్రీ క్లోజ్ ఉంది.
బట్ బయట నుంచి కొంచెం ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకునేసి బయట నుంచి కాస్త వ్యూని ఎంజాయ్ చేసి వచ్చేసాం. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. సో ఎవరైనా వచ్చితే మటుకు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఎస్పెషల్ నైట్ లైటింగ్ చాలా బాగా అనిపించింది. సో మీరు కానీ ప్రాగ్ విజిట్ చేస్తే ఖచ్చితంగా ఇది ఒకసారి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్ నైట్ టైమ్స్ రండి. అండ్ ఇది 4కి క్లోజ్ అవుతుంది, మర్చిపోకుండా 4 లోపే వచ్చి చెక్ చేసుకొని వెళ్ళండి. తర్వాత అంటే కొంచెం కష్టం. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది నారో స్ట్రీట్ అనేది. ఇదేం పెద్ద ట్రిక్ ఏం కాదు, ఒక సన్నగా ఉంటుంది సందు, దాంట్లో వెళ్ళాలి, అక్కడ గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడే వెళ్ళాలి, అంతే. అంత మించి ఇంకేం లేదు. ఫొటోస్ అంటే చాలు మా వాళ్ళు ముందు వచ్చి నిలబడతారు. సో ఆ సన్న సందులో ఇద్దరం పట్టడమే పెద్ద మ్యాటర్. సో ఎలాగోలా అయితే అందరిని షూట్ చేసేసా. అలా ఒక చిన్న సరదా అనమాట మా వాళ్ళకి. వస్తే ఒకసారి జస్ట్ ఒక ట్రై చేయండి, జస్ట్ ఒక ప్లేస్ కవర్ అయ్యేంటి ఉంటుంది అంతే. ఇది ఎక్కడో కూడా కాదు, చర్చ్ నుంచి కిందికి వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్కి వచ్చారంటే రైట్ సైడ్లోనే ఉంటుంది. సో చాలా దగ్గర. చర్చ్కి వచ్చిన వాళ్ళు ఇది ఒకసారి కవర్ చేసుకోండి. అలా ఆ ప్లేస్ కవర్ చేసుకునేసి క్రిస్మస్ మార్కెట్లోకి వచ్చేసాం. ఎందుకంటే మనం వెళ్ళిందే క్రిస్మస్ని చూడాలనేసి. ఎందుకంటే క్రిస్మస్ అనేది చాలా స్పెషల్ ప్రాగ్లో. ఎందుకంటే సపరేట్గా స్టోర్స్ ఉంటాయి, కొన్ని లొకేషన్స్లో అయితే సపరేట్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది ఏంటో నాకు తెలియదు, బట్ ట్రై చేసాం. అది మొత్తం న్యూట్రల్లానే. నాకైతే ఓకే అంత ఏమనిపించలేదు. పైగా దానికి మళ్ళీ అంత €5 అది కొంచెం కాస్ట్లీ. కానీ ఇక్కడ నాకు బాగా నచ్చింది ట్రెడిషనల్ వైన్స్ ఉంటాయి. సో చాలా ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. మరీ అంత కాస్ట్లీ కూడా ఏం కాదు, €4 to €5లోనే ఉంటుంది. సో మస్ట్ అండ్ ట్రై అనే చెప్తాను నేను. దీని తర్వాత చిమ్నీ. సో ఇది ఎలా అంటే జస్ట్ ఇది మన జస్ట్ కోన్ ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. బట్ ఆ కోన్ స్పేస్లో వీళ్ళు ఇంకొక చిమ్నీ అనేసి ఒకటి చేశారు. అది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎలా డెవలప్ చేశారని, బట్ బాగుంది. ఓవరాల్గా టేస్ట్ అయితే బాగుంది. దానిలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. మస్ట్ అండ్ ట్రై. ఇలా మా సెకండ్ డేని కంప్లీట్ చేసాం. ఫుల్లీ టైట్ బట్ లాట్ ఆఫ్ మెమరీస్తో కంప్లీట్ చేసాం. ఇంకా డే 3 మూడో రోజు ఫ్రెష్గా లేచి స్టార్ట్ అయ్యాం. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయా, మేము బుక్ చేసుకున్న రెసిడెన్సీ వచ్చేసి విస్తా. సో మాకైతే బాగానే ఉంది. అండ్ మోరోవర్ బడ్జెట్ ఫ్రెండ్లీనే వచ్చింది. అది ఎంత ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ మాకు 2 నైట్స్కి €250 పడింది. అయినా అలా కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 26,000 దా పడింది 2 నైట్స్కి. బట్ అదే చీప్. అది కూడా మేము అడ్వాన్స్గా బుక్ చేసుకున్నాం. అదే రూమ్స్ మా ఫ్రెండ్స్ కొంతమంది ఇన్స్టెంట్గా బుక్ చేసుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ మాకంటే డబుల్ పేమెంట్ పడింది. దీని తర్వాత రొటేట్ హెడ్ చెప్పుకునేంత ప్లేస్ అయితే కాదు నిజానికి, బట్ ఎవరన్నా ప్రాక్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. బట్ ఐ డోంట్ రికమెండ్. నాకైతే ఏం పెద్దగా అనిపించలేదు. అందరం మంచి ఆకలి మీద ఉన్నాం. సో ఫుడ్ కావాలి కాబట్టి దీని ఆపోజిట్లోనే ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఏంటంటే బఫే సిస్టమ్, మన ఇండియన్ ఫుడ్డే ఉంటుంది. కాకపోతే ట్రిక్కీ ఏంటంటే వెయిట్ని బట్టి కాస్ట్ ఉంటుంది. సో 100 grams అయితే ఇంత అనేసి ఉంటుంది. 100 grams ఆల్మోస్ట్ ఆల్ 30 Czech crowns, అంటే ఆల్మోస్ట్ ఆల్ 100 grams వచ్చేసి 1.2 అలా పడింది. బట్ వర్త్ అని చెప్పొచ్చు. మీరు ఎంత తింటారో దాని దగ్గర బిల్ ఉంటుంది. చాలా ఐటమ్స్ ఉంటాయి, ఏషియా ఐటమ్స్ ఉంటాయి ఎస్పెషలీ. సో మస్ట్ ట్రై అని చెప్తా. అండ్ చీప్ కూడా యాక్చువల్లీ. యూ జస్ట్ ట్రై ఇట్ వన్స్. ఫుడ్ ఎలా ఉంది, రేటింగ్ ఎంత ఇవ్వచ్చు, ఏది బాగుంది? 5 రేటింగ్. దాల్ బాగుంది, బట్ సాల్ట్ పడితే ఇంకా బాగుంటుంది. ఓకే. బై గైస్. Hi guys, నేను ఇప్పుడు అందరినీ చూస్తాను. food is good. మనీకి వర్త్ ఫుడ్ ఉంది, కాకపోతే కొంచెం ఉప్పు తక్కువ ఉంది. Above average food guys, rating 7 out of 10. 7 out of 10. Yeah. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదో రకంగా ఉంది, పర్లే. నార్త్ ఇండియన్స్ అయితే బెస్ట్, సౌత్ ఇండియన్స్ అయితే కొంచెం ఉప్పు కారం తక్కువ. ఇప్పటిదాకా ఈ ప్రాగ్లో తిన్నదానికంటే ఇది ఒక బెటరే. నేనైతే ఒక 7 ఇస్తా. 7. This restaurant is good, food looks very good, but in taste it's okay. I'll give 6 out of 10. సూపర్ గా ఉంది. అట్లా పట్టాలి, ఎవరికైనా నచ్చపోతే చెప్పించి కొట్టండి. అట్లా చెప్తే ఎక్కువ. తినడానికి మనకు నచ్చలేదు. బిల్లు కట్టిందే. ఇది మా వాళ్ళ ఫుడ్ రివ్యూ. ఇంకా నా రేటింగ్ వస్తే నేను 10 out of 6 ఇస్తా. ఎందుకంటే అనదర్ కంట్రీలో మన ఫుడ్ అనేది ఆ మాత్రం ఉండడమే చాలా ఎక్కువ విషయం. అండ్ మోరోవర్ ఇది బాగా నచ్చింది. జస్ట్ రొటేట్ హెడ్కి ఆపోజిట్లోనే ఉంటుంది. అండ్ మోరోవర్ ఇది ప్యూర్ వెజిటేరియన్ డాబా. సో పెద్ద టెన్షన్ తీసుకొని అవసరం ఉండదు.
నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వచ్చేసాం. ఇదేదో కాదు, డాన్సింగ్ బిల్డింగ్ అని చెప్పారు. బట్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇది ఏ యాంగిల్లో డాన్సింగ్ బిల్డింగ్ నాకు తెలియట్లేదు. నాకు ఏ యాంగిల్లో చూసా కూడా ఎటువంటి డాన్స్ కనిపించలేదు దీంట్లో. మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తెలుసుకుంటా. ఫైనల్గా మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది, ఎటువంటి ఇష్యూస్ లేకుండా. బట్ ఇంకా కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తుంటే బాగుండు అనిపించింది, ఎందుకంటే మేము ఇంకా చాలా చేయలేకపోయాం, టైం చాలా తక్కువ ఉంది. మేము వచ్చి వెళ్ళే రోజుతో కూడా కలిపి 3 days 2 nights అనుకొని వచ్చాం. బట్ స్టిల్ ఇంకొంచెం టైం ఉంటే బాగుండు అనిపించింది. బట్ ఆ తప్పు మీరు చేయమాగండి, వచ్చేటప్పటికి మంచిగా టైం స్పెండ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేయలేకపోయాను నేను. బట్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. వేరే అంటే వేరే లెవెల్లో ఉంటాయి కొన్ని సీనరీస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే అంత అమేజింగ్ అనిపిస్తుంది. మెయిన్ చేసిన మిస్టేక్ అయితే మీరు ఖచ్చితంగా చేయమాకండి, ఎందుకంటే లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు లిస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ అయితే మేము ఏం మెన్షన్ చేసుకోకుండా వెళ్ళాము ర్యాండమ్గా. బట్ ఇవాళ మీకు నేను లిస్ట్ ఇస్తున్నాను. చార్లెస్ బ్రిడ్జ్ కవర్ చేయండి, దాని తర్వాత ఓల్డ్ టౌన్ స్క్వేర్, దాంతోపాటు ఆస్ట్రానమికల్ క్లాక్, ప్రాగ్ క్యాస్టిల్, విటస్ క్యాథెడ్రల్, లెనాన్ వాల్, పెట్రిన్ హిల్ అండ్ మాలాస్ట్రానా. ఇవన్నీ కూడా మెయిన్ ప్లేసెస్ ప్రాగ్లో. సో మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, మాకు పర్ హెడ్ €200 ఖర్చు అయింది, విత్ ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్, అకామిడేషన్, ఫుడ్ అండ్ అనదర్ ఎక్స్పెండిచర్స్. సో అన్నీ కూడా దాన్ని ఇంక్లూడ్ చేసి కవర్ చేసాం. బట్ మేము కొంచెం చూసుకొని ఖర్చు పెట్టాం, అది కొంచెం చూసుకోండి. అండ్ మరొక బ్లాగ్లో మీ ముందు మళ్ళీ కనిపిస్తాను. అప్పుడు దాకా టాటా, బాయ్ బాయ్, సీ యూ, జై హింద్.